కొమరవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు రెండో వారానికి చేరుకున్నాయి. మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాల రెండో వారాన్ని లష్కర్ వారంగా పిలుస్తారు. లష్కర్ వారం వీకెండ్ కలిసి రావడంతో కొమరవెల్ల ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మహిళలు బోనాలు సమర్పించారు. పట్నం వేసి ఒడిబియ్యం సమర్పించి ముడుపులు చెల్లించుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. కొమరకెల్లోన బ్రహ్మాండ మేలేటి భండారి తెచ్చిన సామి సామిరా సామి మా మల్లన్న సామి. ఇది విజయవంతమైన రెండో వారం లష్కర్ జాతర అంటది. వాతావరణం వర్షం పడుతున్నా కూడా జనాలు తండోపతండాలుగా మల్లన్న స్వామి గుడికి అందరూ వచ్చి తమ తమ కోరికలను తీర్చుకున్నారు. వచ్చిన వారికి కొంగు బంగారమయ్యే మా కొమరవెల్లి మల్లన్న స్వామి అందరికీ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మల్లన్న స్వామి. బాగా జరిగిందండి. గత సంవత్సరాల కంటే ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు డెవలప్మెంట్ కూడా గుడిలో బాగా జరిగింది. దక్షిణంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ బయట రెవెన్యూ కానీ అందరూ అన్ని విధాలుగా చాలా సహకరిస్తున్నారు. ఇప్పుడు పోయినసారికి ఈసారికి ఇంకా జనం కూడా చాలా వచ్చినట్టు ఉంది. ప్రతి సంవత్సరం వస్తాము హైదరాబాద్ నుండి. బాగా అనిపిస్తుంది. స్వామివారు అంటే చాలా నమ్మకము. ఈరోజు హెల్త్ బాగాలేకపోయినా కూడా చాలా బాగా జరిగింది దర్శనం. ఇక్కడికి వచ్చినాకనే పుట్టారంట. ఆ నమ్మకంతో మా అత్తగారు మాకు చెప్తే ఆ నమ్మకంతో మేమందరం వస్తున్నాము. మా బాబు పుట్టినాక పుట్టు వెంట్రుకలతోటి స్టార్ట్ అయింది మా పెద్ద అబ్బాయి. దర్శనము కొంచెం టైం పట్టింది కానీ పర్వాలేదు, ఫాస్ట్గా పోయింది లైన్ అయితే కదా. ఇప్పుడు షెడ్ వేశారు, చాలా బాగా చేశారు డెవలప్మెంట్. కొండకి వచ్చిన భక్తులందరికీ వెదర్ ఎంత ఇబ్బంది వాతావరణం ఉన్నా సరే, వర్షం పడుతున్నా సరే, అన్ని సౌకర్యాలతో మంచిగా ఉండడం వల్ల దర్శనం మంచి జరుపుకుంటున్నాం. ఆ మల్లన్న స్వామి ఆశీర్వాదం దీవెనలతో కేసీఆర్ ప్రభుత్వంలో ఇంకా మంచిగా ముందు సాగి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. వచ్చామండి మేము దాదాపు 10 years నుంచి ఇక్కడికి వస్తున్నాము. లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ అంటే ఇయర్ చాలా బాగా డెవలప్ చేశారు. టెంపుల్ కూడా చాలా పబ్లిక్ కూడా ఉన్నారండి. కాకపోతే మాకు దర్శనం బాగా జరిగింది.